నేను మీ సంధ్య. ఇవాళ టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే టెస్ట్ చేసుకుంటారు కదా, చాలా మార్పులు ఉంటాయి. మొదటి 3 నెలల్లో టెస్ట్ చేయించుకోకముందు కూడా ఈ మార్పులు అనేవి ఉంటాయండి. ఈ మార్పుల వల్ల చాలామంది హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయగానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని తెలిసిపోతుంది. సో ఆ మార్పులు అయితే ఇవాళ తెలుసుకుందామండి. సో ఫస్ట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది. పొద్దున్న లేవగానే అసలు కడుపులో తిప్పేయడం, కళ్ళు తిరగడం, ఏం తినబుద్ధి కాకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ స్మెల్ పడకపోవడం, వామిటింగ్ సెన్సేషన్, ఎలాంటి స్మెల్ చూసినా వామిటింగ్స్ అవ్వడం, ఏం తినకపోవడం, కొన్ని చూస్తే తినాలనిపించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఇవి మార్పులండి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే బాడీ టెంపరేచర్ అనేది ప్రెగ్నెన్సీ రాకముందు పోలిస్తే ప్రెగ్నెన్సీ తర్వాత కొంచెం బాడీ అనేది హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆ హీట్ ఏమీ కాదండి, ప్రెగ్నెన్సీ వల్ల అలా ఉంటుంది. సో దాని ఫీవరు అనుకోవడం అనేది తప్పు, అదేం జరగదు. ప్రెగ్నెన్సీ వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, అంతేనండి. సో అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అండి. ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ అవ్వడం అనేది సో న్యాచురల్ అండి. సో ఏం పర్వాలేదు. అండ్ ఫోర్త్ వన్ అంటే ఫ్రీక్వెంట్ యూరిన్ అండి. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీగా యూరిన్ అనేది పాస్ చేస్తూ ఉంటారు. సో అది న్యాచురల్ అండి, ఏం పర్వాలేదు. ఇవన్నీ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ వల్ల జరుగుతూ ఉంటాయి. అండ్ మూడ్ స్వింగ్స్ మారుతూ ఉంటాయండి. ఆ మూడ్ స్వింగ్స్ ఏంటంటే యాంగ్జైటీ అయిపోవడం, డిప్రెషన్లోకి పోవడం, స్లీపింగ్ ఎక్కువగా పడుకోవాలనిపిస్తుంది. అండ్ ఇంకేంటంటే ఏమైనా స్మెల్ చూసినా కోపం వస్తుంది, ఊరికే ఎదుటి వాళ్ళ మీద కోపం వస్తుంది. సో ఇవన్నీ మూడ్ స్వింగ్స్ అండి. అండ్ ఇంకోటంటే డైజెషన్ ఉండదండి. మొదటి 3 నెలల్లో డైజెషన్ అనేది అస్సలు ఉండదు. అరుగుదల కూడా, తిన్న వెంటనే అరుగుదల ఉండదు. ఏమైనా తిన్నా వెంటనే ఎలా ఉంటుందంటే వామిటింగ్స్ లాగా, అరుగుదల ఉండకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మీరు భయపడకండి, ఫైబర్ ఎక్కువగా తీసుకోండి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటే అరుగుదల అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అండ్ డీహైడ్రేషన్ అండి. రోజులో 4 to 5 లీటర్స్ వాటర్ మాత్రం తప్పకుండా మీరు తీసుకోవాలి. అది కూడా డైజెషన్కి బాగా పనికొస్తుంది. ఇవన్నీ ప్రెగ్నెన్సీలో ఉన్న చేంజెస్. సో ప్రెగ్నెన్సీలో ఉన్న మొదటి 3 నెలల్లో చేంజెస్, ఓకేనా. సో ఇంకో వీడియో చెప్తానండి, నెక్స్ట్ నేను చెప్తాను. ప్రెగ్నెన్సీలో ఉన్న మొదటి 3 నెలల్లో ప్రెగ్నెన్సీ కేర్ జాగ్రత్తలు చెప్తానండి. ఇవి మార్పులు. నెక్స్ట్ వీడియోలో కేర్ చెప్తాను, ఓకేనా. అంతవరకు నేను మీ సంధ్య. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.